హాయ్ ఫ్రెండ్స్, శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజు మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ. మాఘమాసం పౌర్ణిమ అసలు స్పెషల్ ఏంటంటే ఈరోజు లలిత అమ్మవారి ఆవిర్భావం. మాఘ పౌర్ణిమ రోజు లలిత అమ్మవారి ఆవిర్భావం అంటున్నారు కదా. అసలు అమ్మ ఎలా పుట్టింది అనేది తెలుసుకోవాలనుందా? దానికి ఒక చిన్న కథ ఉంది. ఒకప్పుడు ఈ లోకాన్ని బండాసురుడు అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతనికి శక్తి ఎక్కువ, కానీ అహంకారం కూడా ఇంకా ఎక్కువ. దేవతలకి యజ్ఞాలు చేయనివ్వడు, ఋషులకు తపస్సు చేయనివ్వడు, మంచి అన్నదే ఉండకూడదంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఏమన్నారంటే, ఇది మన వల్ల కాదు, ఇక్కడ ఒక అమ్మే రావాలి అని. అమ్మ అంటే ఎవరు మరి? అమ్మ అంటే ఒక దేవత కాదు. అమ్మ అంటే ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక కారుణ్యం అన్నీ కలిసిన రూపం అన్నమాట. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేశారంట. ఆ యజ్ఞం సాధారణం కాదు, అది శక్తిని పిలిచే యజ్ఞం. ఆ అగ్నికుండంలోంచి ఒక్కసారిగా వెలుగు వెలిసింది. ఆ వెలుగు మెల్లగా ఒక రూపం తీసుకుంది. అదే లలితా భట్టారిక అమ్మ, లలితా పరాభట్టారిక అమ్మ. అమ్మ అగ్నిలో నుంచి వచ్చిందా అని ఆశ్చర్యం వేస్తుందా మీకు? అంటే అవును. అగ్ని అంటే నాశనం కాదు, అగ్ని అంటే అశుద్ధి కాలిపోవడం. అందుకే అమ్మ అగ్నిలోంచి పుట్టింది, అహంకారాన్ని కాల్చడానికి. అమ్మ వచ్చిన వెంటనే యుద్ధం మొదలు పెట్టలేదు, ముందొక్కసారిగా నవ్వింది. ఆ నవ్వులో దేవతలకి ధైర్యం వచ్చింది, లోకానికి ఆశ వచ్చింది. తర్వాతనే బండాసురుడితో యుద్ధం చేసింది. అమ్మ యుద్ధం చేసిందంటే భయంకరంగా ఉందా? అమ్మ యుద్ధం బయట కాదు, లోపల చేసిందనమాట. బండాసురుడు అంటే మనలో ఉన్న అహంకారం, అమ్మ చేసిన సంహారం అంటే మన లోపల ఉన్న చెడుని తొలగించడం అన్నమాట. అందుకే లలితమ్మను మనసులో ఉండే దేవత అని అంటారు. అయితే మరి మనం ఈరోజు ఏం చేయాలి అంటే, ఏం పెద్ద పూజలు చేయాలని కాదు, ఏదో హడావుడి ఏం లేదు, కానీ లలిత అమ్మవారి పారాయణ చేయాలని అంటారు కదా మరి అని డౌట్ వస్తుంది కదా. ఈరోజు ఎందుకంటే లలిత పారాయణ ఎందుకు చేయాలంటే, ఈ రోజున అమ్మ శక్తి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే పిలిస్తే వినిపించేంత దూరంలో. లలిత పారాయణ అంటే తప్పనిసరిగా సహస్రనామం చదవాలా? మరి ఏం చదవాలి అని అడగొచ్చు మీరు. అయితే మీకు లలిత సహస్రనామం కుదిరితే చదవండి, కుదరకపోతే బాధపడద్దు. ఒక్కసారి చదివినా చాలు, 3 సార్లు చదివినా చాలు. మీకు మనసుతో లలిత అమ్మ అని ఒక్కసారి పిలిస్తే కూడా సరిపోతుంది. భక్తి ఉండాలి, అమ్మవారి పైన మనసు ఉండాలి. మరి ఎప్పుడు చదవాలి? మీ మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది చెప్పండి, అప్పుడే చదువుకోండి. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి పడుకునే ముందు కావచ్చు. పూజ చేయలేకపోతున్నారా? అలా కూడా బాధపడకండి. ఆ రోజు మీరు పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరికైనా మంచి మాటలు చెప్పండి. ఏదైనా ఎవరి మీదనైనా కోపం వచ్చిందనుకోండి, ఆపుకోండి. అమ్మ పేరు ఒకసారి చదువుకోండి, తలుచుకోండి బాగా. అదే అమ్మవారికి నిజమైన పూజ. ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మ కథ వినడం కూడా ఒక రకమైన పారాయణే తెలుసా. ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే అమ్మే మీతో ఈ మాటలు వినిపిస్తోంది. పెద్దగా చేయలేకపోయినా పర్వాలేదు, చిన్నగా భక్తి ఉంటే చాలు. అమ్మ లలిత పరాభట్టారిక మీ మనసులో ఎప్పుడూ వెలుగులా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మ ముగ్గు వేశాను. ఎందుకంటే లలిత అమ్మవారికి చాలా ఇష్టమంట ఈ ముగ్గు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓన్లీ పసుపు కుంకుమ యూజ్ చేసి, కెమికల్స్ లేకుండా చేశాను. పద్మం అంటే కేవలం అందమైన డిజైన్ కాదు తెలుసా,
లలిత అమ్మవారికి చాలా ఇష్టమైన చిహ్నం అంట. ఎందుకంటే పద్మం మట్టిలో పుట్టినా నీటిలో ఉన్నా అది మురికికి అంటుకోకుండా పైకే కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా మనసును శుభ్రంగా ఉంచుకోమని అమ్మ చెప్పినట్టు ఉంటుంది పద్మం. అందుకే ఈరోజు లలిత అమ్మవారికి ఇష్టమని భక్తితో పద్మం వేశాను. మీరు కూడా ప్రతి పౌర్ణమికి లలిత అమ్మవారి రోజు కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు మీరు పద్మం ముగ్గు కంపల్సరీ మీ ఇంటి ముందు వేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి ముగ్గులు, లలిత అమ్మ కథలు భక్తితో మనసుతో చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. La